హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా దిస్ లిఖిత. సినీ ఇండస్ట్రీలో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. హిందీతో పాటు తెలుగు సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించిన యువ నటి మోడల్ 27 ఏళ్ల అనన్య రాజ్ కన్నుమూశారు. గత నెల 15 తెల్లవారుజామున ఆమె నిద్రలోనే ప్రశాంతంగా తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తాజాగా సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించారు. ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి రావడంతో యావత్ సినీ పరిశ్రమ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అనన్య అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఆమె కుటుంబ సభ్యులు ఓ ప్రకటనను విడుదల చేశారు. తీవ్రమైన దుఃఖంతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. జూలై 15న అనన్య మనకు దూరమైంది. నిద్రలోనే ఆమె ప్రాణాలు విడిచింది. ఏడాది కాలంగా ఆమె శారీరక, మానసిక సమస్యలతో తీవ్రంగా సతమతమైంది. వాటిని అధిగమించేందుకు ఒక వీర వనితలా ధైర్యంగా పోరాడింది. కానీ దురదృష్టవశాత్తు విధి చిన్న చూపు చూసింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయి ఉన్నందున అభిమానులు, మీడియా తమ వ్యక్తిగత గోప్యతకు గౌరవం ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ముంబైలో జన్మించిన అనన్య మోడలింగ్ ద్వారా కెరియర్ మొదలుపెట్టారు. లాక్మే, లక్స్, శాంసంగ్, కోకాకోలా, జబాంగ్, ఊబర్, అమెజాన్ వంటి అంతర్జాతీయ స్థాయి అగ్రశ్రేణి బ్రాండ్ల యాడ్స్‌లో కనిపించి మోడలింగ్ ప్రపంచంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె. ఆ గుర్తింపుతోనే తనకు సినీ పరిశ్రమ నుండి అవకాశాలు తలుపు తట్టాయి. బాలీవుడ్‌లో 7 అవర్స్ టు గో, ది ఫైనల్ ఎగ్జిట్, గోస్ట్ వంటి వైవిధ్యమైన సినిమాల్లో కీలక పాత్రలో నటించి విమర్శలకు ప్రశంసలు పొందారు. ఇక టాలీవుడ్‌లో నవీన్ చంద్ర, దివ్య పిళ్ళై ప్రధాన పాత్రలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ 'తగ్గేదేలే' సినిమాలో అనన్య హీరోయిన్‌గా నటించి టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. నటనకే పరిమితం కాకుండా పలు మ్యూజిక్ వీడియోల్లోనూ సందడి చేయడంతో పాటు లిలిబెట్ పిక్చర్స్ బ్యానర్‌పై వచ్చిన 'ఫిలిబ్' అనే మ్యూజిక్ ఆల్బమ్‌కు ఆమె స్వయంగా దర్శకత్వం వహించి తన ప్రతిభను చాటుకున్నారు. సినీ రంగంలో ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న అనన్య కేవలం 27 ఏళ్ల వయసులోనే హఠాత్ మరణం చెందడం పట్ల తోటి నటీనటులు, చిత్ర ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆమె ఆత్మకు శాంతి చేరుకోవాలని ప్రార్థిస్తూ నివాళులందిస్తున్నారు.